బాపట్ల జిల్లా వేమూరి నియోజకవర్గంలోని బట్టిప్రోలు గ్రామ పంచాయతీలో నిధులు గోల్మాల్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యధర్మ ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెడుతున్నారని, బోర్డు మెంబర్లకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సాధారణ సమావేశంలో 55 వెంచర్లు తీసుకువచ్చి సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని, దీనిని బోర్డు మెంబర్లు తిరస్కరించినట్లు సమాచారం. పనులు చేయకుండానే తప్పుడు బిల్లులు పెడుతున్నారని ఆరోపిస్తూ సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని బోర్డు మెంబర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యుతులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న అవినీతి గురించి గత 2 మీటింగ్లు వాయిదా పడ్డాయి. పంచాయతీ వార్డు సభ్యులు హాజరు అవటంలో వాయిదా పడ్డాయి. నిన్న మీటింగ్ జరిగింది. నిన్న మీటింగ్ లో ఒక 55 ఓచర్లు పెట్టారు. ఆ ఓచర్లకి ఎటువంటి బిల్లులు గాని, ఎక్కడ ఖర్చు చేసాం ఏంటనే ఇది గాని, ఏ రకమైన దీని ఆధార ఇది లేకోకుండా బోర్డు నెంబర్లు నేను చెబుతున్నా ఈ 80,000 వాడా కాబట్టి మీరు ఆమోదించండి, అంతేగాని లేదు మీకు చేత అయితే దాన్ని చేసుకోండి పెట్టుకెళ్ళి అని పంచాయతీ కార్యదర్శి గారు క్లారిటీగా మీకు ఏదైనా చేత అయితే చేసుకోవటం తప్ప నేను బిల్లులు పెట్టే పని లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ బిల్లులు పెడతాను అంతే తప్ప మీటింగ్ దృష్టికి మేము బిల్లులు తీసుకురాను అని కరాఖండిగా చెప్పాడు. నిన్న జరిగిన 55 బిల్లుల్లోనే అంత లోపల ఉంది, మళ్ళీ ఇంకొక 85 బిల్లు ఉంది. సుమారు వీటన్నిటి మీద దాదాపు 8-9 లక్షల రూపాయలు మిస్ఆపరేషన్ జరిగింది. 50 అంశాలు ఓసీలు బిల్లులు పెట్టుకుని బిల్లులు ప్యాచ్ చేసుకుని తీసుకున్నాడు. మళ్ళీ మామూలుగా మేము అడిగితే ఆ బిల్లులు ప్యాచ్ ఏంటంటే డబ్బులు మరి ఇట్లా మాకు చెప్ప పెట్టకుండా డ్రా చేసావంటే ఇది దగ్గర ఓసీలు ఉన్నాయా లేదా రసీదులు ఉన్నాయంటే ఇప్పుడు లేవు, నేను తర్వాత వస్తాను అన్నాడు. మీకు తర్వాత ఎట్ట వస్తారు సార్, ముందు మా సభ్యులు చెప్పి మేము చేయాలంటే మేము అట్ట చేయము అని చెబుతున్నాడు. ఏ ఆఫీసర్లకు కానీ మేము కానీ పైకి వెళ్తాము, దీన్ని మారించి విచారణ జరిపేసి మీరు అందరు కలిసి దయచేసి పంచాయతీ నిధులు జాగ్రత్త చేయమని న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.